కానీ ఒక తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అన్నిటికన్నా ఘోరమైన తప్పు. అంత కాన్ఫిడెంట్ తప్పు చేయలేదా ఎట్లా చెప్పారు? తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్లు ప్రొజెక్ట్ చేయడం, తప్పు చేశారు అని చెప్పేది ఎవరు? ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత లేదు, కూతురుగా నాకు అర్హత లేదు. కానీ సిబిఐ చెప్తుంది. నేను చెప్పే మాటలు కూడా సిబిఐ చెప్పే మాటలే చెప్తున్నాను, నా సొంత మాటలు కాదు. సిబిఐ ఏది కోర్టులో చెప్పిందో అదే చెప్తున్నాను. అవినాష్ రెడ్డి తరపున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సిబిఐ చెప్పింది. సో ఇప్పుడు మీరు చెప్పేది నిందితుల వైపు ఒత్తాసు పలుకుతున్నారు. సిబిఐ చెప్తున్న మాటలు, సిబిఐ అన్నది ఒక ప్రీమియర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంటే మీరు ఇంకా పెద్ద ఇన్వెస్టిగేటరా? సిబిఐ కంటే మీరు పెద్ద ఇన్వెస్టిగేటరా? ఒక మనిషి చెప్తానే మీకు వెంటనే అది నిజంగా అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే ఆ దొంగ నేను దొంగ అని ఒప్పుకుంటారా? నిందితులను అడిగితే నువ్వు చేసావా బాబు అంటే చెయ్యలేదు అని అంటారు. అది సహజం, అది 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 నమ్ముతారు. కానీ సిబిఐ అన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తే మాత్రం అది నమ్మరు. ఒకసారి తను చెప్పిన తన వర్షం పూర్తిగా మీరు కూడా చూడండి. తను వీళ్ళు లేవనెత్తుతా ఉన్న, ఇటువైపున లేవనెత్తుతా ఉన్న ప్రతి అంశంలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు. తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఉంది. అంత డీటెయిల్గా ఆ ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్టే అని అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు, తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము తనకు సపోర్ట్ చేయకుండా ఉండడం ఎంతమంది కరెక్ట్? కానీ మీరు డీటెయిల్డ్గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఆయన నమ్మాడంట. అదే ఎక్స్ప్లెనేషన్ మీరు సిబిఐకి చెప్పాలి కదా. ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సిబిఐకి చెప్తే సిబిఐ చెప్తారు కదా, లేదు ఆయన నిందితుడు కాదు అని చెప్పి. మరి సిబిఐ ఎందుకు నమ్మట్లేదు? సిబిఐ నమ్మట్లేదు కానీ మీరు నమ్ముతున్నారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు కాదు, సాక్ష్యాలు, ఆధారాలు. సిబిఐ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే చూడట్లేదు, సాక్ష్యాలు ఆధారాలు చూస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డికి సాక్ష్యాలు ఆధారాలు కనిపించట్లేదా? ఇంకొకటి, ఇంతకుముందు దస్తగిరి మాట ఎత్తాడు. దస్తగిరినే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డినే నాతో మాట్లాడి చేయించాడు అని చెప్పి ఈరోజు అట్లీస్ట్ నిన్న ఏదో ఇంటర్వ్యూలో. అది మీకు వినపడట్లేదా? మరి మీరు ఎందుకు సాక్షిలో ప్రొద్దున్నే హార్ట్ అటాక్ అని చెప్పారు, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. అవినాష్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు. సాక్షి ఓనర్ ఎవరండి? సాక్షి ఓనర్ వైఎస్ భారతిరెడ్డి ఈరోజు, ఇంతకుముందు మీరు. మరి సాక్షిలో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నారు, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఏ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ ఎవరే కానీ మీడియా వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అడగట్లేదు ఆ క్వశ్చన్? అన్ని డాక్టర్డ్ ఇంటర్వ్యూస్, ఏ క్వశ్చన్స్ అడగాలనో చెప్పి ఆన్సర్లు అట్లా ఇస్తున్నారా? మరి ఎందుకు ఒక్క మీడియా ఇంటర్వ్యూస్లో కూడా ఏ ఒక్కరు మీడియా ఛానల్స్ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఎందుకు మీరు అడగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని? సాక్షిలో ఎందుకు హార్ట్ అటాక్ అని 10:30 వరకు చెప్పారు? అక్కడ పక్కనే ఉన్నారు కదా, మీకు అన్ని ఫోన్ కాల్స్ పోయాయి కదా, మీరు ఓనర్స్ కదా, ఆ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ మీకు లేదా? ఎస్పెషల్లీ ఈ పాయింట్లో చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అని ఒక ప్రోపగండా, ఒక చర్చ బయటకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. మీరు పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్తూ ఉంటారు. సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోడు, న్యాయం చేయలేనోడు బయట మిగతా అక్క చెల్లెలకి ఏం చేస్తాడు అని ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంటాం. సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే ధర్మం కాదు. సో న్యాయం, ధర్మం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి ఏదైనా ఒక నిర్ణయానికి. అండ్ యాజ్ ఫార్ యాజ్ ది అదర్ ఇష్యూ ఇస్ కన్సర్న్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న మిగతా అక్క చెల్లెమ్మలకందరికీ వాళ్ళ జగన్ వాళ్ళకి ఏం చేశాడు? చెల్లెళ్ళకు న్యాయం, తమ్ముళ్ళకు న్యాయం, ఇది ఏమన్నా నీ పర్సనల్ అజెండానా? ఇది నీ పర్సనల్ అజెండా కాదు. ముఖ్యమంత్రి గారికి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఇట్స్ నాట్ అ పర్సనల్ అజెండా. ఇది న్యాయం, ధర్మం. న్యాయం ధర్మం అంటే గన ఇది శాంతి భద్రతలకు సంబంధించింది. శాంతి భద్రతలకు సంబంధించినంత వరకు మీరు న్యాయం వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి. అక్కడ చెప్పేది సిబిఐ చెప్పేది ఎవరు నిందితులు అని చెప్పేసి. మీరు చీఫ్ మినిస్టర్గా
నిందితుడి వైపు ఉన్నారు. చెల్లెల్లా అంటారా? అది పర్సనల్ ఇష్యూ. మీరు చెల్లెలకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా నేను అది మొత్తం లోకానికి అంతా తెలుస్తుంది ఎంత మాత్రం సపోర్ట్ ఇస్తున్నారా చెల్లెళ్ళకి. మీరు చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం చెల్లెల విషయం కాదు. చెల్లెలు న్యాయం వైపు ఉన్నారు, చెల్లెలు న్యాయ పోరాటం చేస్తున్నారు. మీరు ఉండాల్సింది చెల్లెల వైపు కాదు, న్యాయం వైపు. ఇక్కడ న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకానంద రెడ్డి అన్న మర్డర్ కేసులో. ఈ మర్డర్ కేసులో ఇది పర్సనల్ విషయం కాదండి, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఇది ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినాక ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది. ఇట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇట్స్ మేజర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లం, ఇట్స్ అ క్రైమ్. అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అనేది క్రైమ్, అది పట్టించుకోవట్లేదు. ఇంకా మీరు క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ. అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అంటే మీరు దీంట్లో క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు, ఆలోచించండి. ఇక్కడ ఇష్యూ వచ్చేసి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు. ఆ హత్య వెనకాల సాక్ష్యాలు రావాలి, నిందితులు ఎవరో దోషులు ఎవరో కనుక్కొని వాళ్ళకి శిక్ష పడాలి. 5 సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి హత్య కేసులో శిక్ష పడలేదు. వివేకానంద రెడ్డి సాధారణ మనిషి కాదు. 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, మినిస్టర్. సో బై హిమ్సెల్ఫ్ సంబడి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న. అంతటి మనిషికే న్యాయం దొరకకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి? అందుకు ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూని తీసుకొని పోయి ఇది నా పర్సనల్ ఇష్యూ అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఇస్ బియాండ్ పర్సనల్ ఇష్యూ. నేను ఇప్పుడు పోరాడేది రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి, మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఇట్లాంటి మళ్ళీ హత్య రాజకీయాలు జరగకూడదని చెప్పేసి నేను ఫైట్ చేసేది పబ్లిక్ గుడ్ గురించి, నాట్ అ పర్సనల్. ఇది నా పర్సనల్ వెందత అయితే గన నేను ఇంకొక రాడ్ని పెట్టేసి హత్య చేయించిన వాళ్ళని నరకేయచ్చు. అట్లా చెయ్యట్లేదు, అది తప్పు, అది చెయ్యకూడదు. నేను చేసేది న్యాయ పోరాటం. న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నాను? మన ఊర్లో మన ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి. అగైన్ లోకమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. కడపలో న్యాయం వైపు ఉన్నారా లేదా, ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా. ఇంకొకసారి ప్రజలకు అందరికీ గుర్తు చేస్తున్నాను, ఇది మొత్తం ఈ ఎన్నికలు, ఈ కడప ఎంపీ ఎన్నికలు అన్నది మొత్తం లోకమంతా చూస్తుంది, ప్రపంచమంతా చూస్తుంది. ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది. కడప ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అన్నది చూస్తున్నారు. వాళ్ళని ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అక్కడ చెల్లెమని అందరికీ తెలుసు. ఇక్కడ మీరు 2019 ఎన్నికల ముందు మర్డర్ జరిగింది. ఫుల్ 5 years మీరు పవర్లో ఉన్నారు. మీరు చనిపోయింది మీ బాబాయ్, అధికారంలో ఉంది మీరు. తప్పు ఎవరు చేశాడు, హంతకుడు ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ 3 months దాటిపోయింది. 3 months తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాళ్ళు, మన పోలీసులు, మన ఎంక్వైరింగ్ ఆఫీసర్స్ వీళ్ళు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు. బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాకమునిపే, వీళ్ళు కంక్లూడ్ చేయకమునిపే ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజంప్షన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఇది ఒక పొలిటికల్ సబ్జెక్ట్గా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగినారు. సో కోర్టు 2019లో నేను ఇన్వెస్టిగేషన్ రాంగ్ ట్రాక్ పట్టించానంట, పొలిటికల్గా వాడడానికి ట్రై చేశానంట. మీరందరూ సాక్షులు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యాడో ఆ తర్వాత ఎవరైనా నేనైనా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ దీని గురించి ఎక్కడైనా పొలిటిసైజ్ చేశామా? మీరు ఆలోచించండి. ఇది అబద్ధం కాకపోతే ఇంకా ఏంటి? మా మీద అలిగేషన్స్ వేయడం ఏంటి? ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు ప్రాధేయపడ్డాము, ఇన్వెస్టిగేషన్స్
ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వమని చెప్పేసి. బట్ అదంతా మనకు కనిపించదు. అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా కంప్లీట్గా లోకల్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన ఇన్ఫర్మేషన్ బేసిస్ చేసుకొనే కదా చెప్పారు. వాళ్ళు పెట్టిన ఐపీడీఆర్ కానీ వాళ్ళు చేసిన సిడిఆర్స్ కానీ అవన్నీ లోకల్ పోలీసే కదా సిబిఐకి సబ్మిట్ చేసింది. సిబిఐకి ఏమీ బయట నుంచి రాలేదు, లోకల్ పోలీస్ ఏది సబ్మిట్ చేశారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోకల్ పోలీస్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? అది ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిమినల్స్. మీరు నిందితులు ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లోకల్ పోలీస్ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు? ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ జరుగుతుంది కాబట్టి. అందుకే ఏపీ హైకోర్టులో ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది. ప్లస్ సుప్రీంకోర్టు కూడా ట్రయల్ని కూడా ఏపీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసింది. మీకు ఇవన్నీ కనిపించవు, ఒక్క నిందితుడు మాత్రం నిర్దోషిగా కనిపిస్తాడు. మనం అడిగినప్పుడు కోర్టుకు మనము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని మనం చెప్పాలి. కోర్టు చెప్పినాం కంపైల్ చేసి క్లోజ్ చేసేస్తారని కూడా చెప్పినాం. బట్ కోర్టు దేర్ ఓన్ డిస్క్రిషన్ ఫెల్ట్ దట్ ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది అని. సో మీరేమంటారు? మేము చెప్పేది చెప్పినాం. దాని తర్వాత మీరు ఏది ఇష్టం, మీరు ఏది కరెక్ట్ అంటే చేయండి. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ సిబిఐ మీద కూడా అదే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఇటువైపున టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వ్యక్తులు, సీఎం రమేష్ లాంటి వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఇంకొక కొత్త పేరు వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయాడు, సీఎం రమేష్ వచ్చాడు. ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి ఇక్కడ? ఎంతమంది పేర్లు తెస్తారు? అట్లీస్ట్ కంప్లైంట్ చేసేది ఏదో సేమ్ థింగ్ అన్నా కంప్లైంట్ చేయాలి కదా. ఈ కేసును తప్పుదారి పట్టించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మళ్ళీ అబద్ధాలు చెప్పి అదే నిజమని నమ్మేలా చేస్తున్నారు. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను తప్పుదారి పట్టిస్తున్నాను. అది సాధ్యమేనా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, నేను ఇండిపెండెంట్గా ఒక డాక్టర్గా పనిచేసుకున్న మనిషిని, నేను పోయి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా? లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఈజీనా? మీరు ఆలోచించండి. హూ ఈజ్ సునీత? 5 ఏళ్ల క్రితము నేను ఇట్లా ఒక మనిషిని ఉన్నాననే మీకు ఎవరికి తెలియదు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను అంటున్నారు. చీఫ్ మినిస్టర్గా ఉండి ఇట్లా చెప్తున్నారు. కొంచెం సిగ్గుండాలండి మనుషులకి. వీళ్ళందరూ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కడప సెంట్రిక్గా కేవలం దీని పొలిటికల్గా ఇది కడప సబ్జెక్టు, కడపలో పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనతో, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్తో నేను ఇష్టం వచ్చినట్టుగా రూట్లు మార్చుకుంటూ పోతా ఉన్నాను. కడపలో పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలంటే నేనే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యేదాన్ని. 5 ఏళ్లుగా కోర్టులలో ఇంతగా తిరగాల్సిన పని లేదు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు, సిబిఐ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఏ విషయంలో అందుకే అవినాష్ దాని తర్వాత తన మీద ఆరోపణలు ఎప్పుడైతే తన మీద వచ్చినప్పుడు తన జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్గా తాను ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగాని అసలు అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎవరు ఫోన్ చేస్తే తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, ఎవరు ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తా ఉన్న వాళ్ళు ఎవరు, ఈ బీటెక్ రవి, సోకాల్ బీటెక్ రవి, వివేకం చిన్నాను ఓడించిన మనిషి. ఆ ఎలక్షన్ చిన్నాను ఓడాల్సిన ఎలక్షన్ కాదు, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నుకునే ఎమ్మెల్సీ ఎలక్షన్. బట్ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలతో. ఓకే, కపుల్ ఆఫ్ పాయింట్స్ యూర్. ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు? శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు. ఎందుకు? అవినాష్ ఇంట్లో మనిషి, ఎంపీ ఉన్నాడు, పోయి చూసుకుంటాడు అని చెప్పి. ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు. అట్లానే మిగిలిన బంధువులకి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు. అవినాష్ రెడ్డి ఆడికి పోయి చేయాల్సిన పని ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఏమని ఇన్ఫామ్ చేశాడు? మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేస్తాడా మిగిలిన వాళ్ళకి, లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా? అది మాత్రం చెప్పట్లేదు, ఈ రోజు కూడా చెప్పట్లేదు. అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ కానీ నేను అంటున్నాను,
4-5:30 మధ్యలో ఇన్ఫామ్ చేశాడని. అది దానికి ఆన్సర్ లేదు. లేదా అట్లా చేయలేదు, నేను 6:30కే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు. మీరు ఏం ఇన్ఫామ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా, లేకపోతే మర్డర్ అని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము. దాన్ని బట్టి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాప్రియేటా కాదా అని చెప్పి. హార్ట్ అటాక్ అని చెప్పింటే గన దెన్ అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పాడో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ మర్డర్ అని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు, సాక్షి ఛానల్లో వేయించాడు, ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి? అక్కడే తెలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి. ఇంకొకటి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు. అవును, బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు, వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు. ఓపెన్ పొలిటికల్ ఫైట్. అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది? గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది, అంటే జగన్మోహన్ రెడ్డిది, అవినాష్ రెడ్డిది, భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత. మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి, మీ వాళ్ళు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శంకర్ రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి వివేకానంద రెడ్డి గారిని ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ అపోజిషన్ పార్టీ మీద. అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి, వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా. ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు. పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు. ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత వెన్నుపోటు పొడిచారు. సో మళ్ళీ దాన్ని తిప్పి మారేడు పూసి భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదే సీఎం రమేష్ ఫ్లైట్లు పెట్టి తెచ్చుకోవడం కూడా, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆదినారాయణ, ఇదే వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్స్తో ఏ రకంగా వివేకించినా వీళ్ళంతా కలిసి ఓడించినారు. ఆ ఓడించిన అదే బీటెక్ రవి ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏదైతే ఎవరు చెప్తే అవినాష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వివేకం చిన్నానికి 2వ భార్య ఉన్నమాట వాస్తవం అవునా కదా? వివేకం చిన్నానికి 2వ భార్యతో కొడుకు ఉన్నాం. సో బేసిక్లీ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్ సమ్మరీ చేస్తున్నాడు. సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ చెప్పాలి, ఆయన ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు. ఎంతసేపు వివేకానంద రెడ్డి చనిపోయాడు, ఆయన మీద భ్రష్టుగా పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు. ఈ వివేకానంద రెడ్డే కదా ఆయన కోసము ఆయన పదవి త్యాగం చేసింది, ఈ వివేకానంద రెడ్డే కదా ఆయనను ఓడించినా కానీ, మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నది. మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా? వివేకానంద రెడ్డి మీ చిన్నాన్న, కనీసం ఆయనను ఒక మనిషిలాగా గుర్తించవయ్యా. సో దట్ ఈస్ మై ఆ ఇంటర్వ్యూకి రెస్పాన్స్ ఇవ్వడానికి అది అయిపోయింది.